శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమినిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. విశ్వావసునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ విశ్వావస సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశిలో సహజంగా సింహరాశి లక్షణం చాలా చక్కగా బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. పర్టికులర్గా పుబ్బా నక్షత్ర జాతకులు, ఇందులో మఖ, పుబ్బా, ఉత్తర నక్షత్రాలు వస్తాయి. పుబ్బా నక్షత్ర జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. అయితే ఈ రాశి వారికి విపరీతమైనటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి తత్వం ఉంటుంది. అట్లాగే ఈ రాశి వారు ఎక్కువగా కూడా శరీరం ఉష్ణంతో కూడి ఉంటుంది, అంటే ఎక్కువగా వేడి కలిగి ఉంటుంది అని అర్థం. అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా స్థిరంగా ఆలోచించి సింహావలోకనం చేయడం అంటారు. సింహావలోకనం చేయడం అంటే ఏంటి? ఎప్పుడు కూడా సింహము ఒక జంతువుని వేటాడాలనుకున్నప్పుడు ఒక 2 అడుగులు ముందుకు వేసిందంటే ఒక అడుగు మళ్ళీ వెనక్కి వేసి ఒక క్షణకాలం ఆలోచించి లంఘించి దాన్ని చంపేస్తుంది. అడుగు వెనక్కి వేసి ముందుకు వేసిందంటే మాత్రం ఎదురుగా ఉన్న జంతువుని చంపేస్తుంది. దాని యొక్క లక్షణము సింహ అవలోకనము, సింహావలోకనము అంటారు. కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా సింహావలోకనం చేసుకొని తద్వారా ముందుకు వెళతారు. దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారికి సహజంగానే ఈ సంవత్సరం కాకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్థిర నిర్ణయాలు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినకపోవడము, అట్లాగే ఎవరికి భయపడకపోవడము, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న ఉద్యోగి సైతం ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఉండడము, నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండడము, చేసేటువంటి పనుల్లో నిబద్ధత కలిగి ఉండడము ఉంటారు. ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో నివసించడానికి బాగా ఇష్టపడతారు. లేదా వీరికి చుట్టూ ఒక గ్రీనరీ బాగా డెవలప్ చేస్తారు వీళ్ళు. అంటే తమ ఒక అడవిలో ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళకి అటువంటి మంచి లక్షణం ఉంటాయి. సరే, ఈ రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మఘా నక్షత్రము 4 పాదములు, మా, మీ, మో, మే అనే అక్షరాలు ఉంటాయి. పుబ్బా 4 పాదములు, మో, టా, టీ, టు అనే అక్షరాలు ఉంటాయి. ఉత్తర ఫల్గుని 1వ పాదం, టే అనే అక్షరం. ఈ 9 పాదములు కలిసి సింహరాశి. ఆదాయం 11, ఖర్చు కూడా 11. పూజించే వాళ్ళు 3, అవమానించేవారు 6. వీరికి మే 15 వరకు కూడా గురువు దశమంలోను, ఆ తర్వాత ఏకాదశము, మే 18 నుంచి ఏకాదశి ద్వాదశానికి, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి గురువు ఏకాదశిలోకి వెళ్తాడు. శని ఉగాది నుంచి అష్టమ రాశిలో సంచారం, మే 18 నుంచి కేతు రాశిలోను, సప్తమంలో రాహు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశిలో జన్మకేతువు, సప్తమంలో రాహు సంచారం వలన ఈ రాశిలో ఉండేటువంటి భార్యాభర్తలు ఎవరైనా సరే అత్యంత జాగరూకతో ఉండవలసినటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. ఎందువలనంటే తాత్కాలికమైన సర్పదోషం ఏర్పడి తద్వారా దాని వలన వీళ్ళు భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇటు భార్య అయినా భర్త అయినా ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క మనసులోని ఆలోచనలు బయటికి చెప్పకుండా ఉండడం వలన తద్వారా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడం, అనుకోకుండా వీరికి తీవ్రంగా ప్రతి విషయంలోనూ కోపం వస్తూ ఉండడం, అంటే ఇరిటేషన్ అవుతూ ఉండడం, తద్వారా వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వర్కింగ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళతో విభేదించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విభేదాలు కూడా తీవ్రంగా ఏర్పడి చిలికి గాలివానయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విభేదాలు రాకుండా ముందుగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ రాశి వారికి సూచన చేయడం జరుగుతోంది. అష్టమ శని సంచారం వలన ఈ నెల 30వ తారీఖు నుంచి, అంటే ఈ ఉగాది నుంచే మనకి అష్టమంలో శని సంచారం వలన
తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన. అంతకుముందు ఉన్నటువంటి అనారోగ్యం ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అవమానాలు ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా సమస్యలు ఎదురవుతాయి. ప్రతి విషయంలో ప్రతి కార్యంలో చేయడంలో కూడా వీళ్ళు సందేహాస్పదంగా ఉంటుంది. మొదట్లో ఏం చెప్పాను నేను, ఈ రాశి వారు ఏది చేపట్టినప్పటికీ కూడా నిర్భయంగా క్రమశిక్షణతో పట్టుదలతో నిబద్ధత ముందుకు వెళ్తారని చెప్పాను కదా. అంతే నిబద్ధత ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు ఈ సంవత్సరంలో ప్రతి విషయం పని చేయాలంటే భయపడుతూ ఇది అవుతుందా కాదా, అయితే పరిపూర్తి అవుతుందా లేదా, లేదా సగం అయిపోతుందా అసలు కాదా అనేటువంటి సంశయంతో సందేహంతో ముందుకు వెళుతూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకూడదు. 18 మే నుంచి డిసెంబర్ వరకు చేపట్టిన కార్యాలను విజయవంతం అవుతాయి. నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే, మీరు మే 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీరు ఏ కార్యాలను చేయండి ఖచ్చితంగా పూర్తయిపోతాయి, అందులో సందేహం లేదు. కానీ డిసెంబర్ సరే ఇక్కడ కట్ చేయాలి. ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి కట్ చేద్దాం. ఇప్పుడే ఈ రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే, ఉగాది నుంచి మీరు అక్టోబర్ 18 వరకు కూడా మీరు ఏదైనా చేపట్టండి, తప్పనిసరిగా కార్యాలు పూర్తి అవుతాయి, విజయవంతం అవుతాయి, అందులో సందేహం లేదు. కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు మీ యొక్క రాశికి 12వ స్థానంలో సంచారం మొదలెడతాడు. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఎటువంటి కార్యాలు చేపట్టకుండా వాయిదాలు వేసుకొని ఆ కార్యం ఎంత అయినప్పటికీ కూడా ఆల్రెడీ 75% అయిపోయింది, దీనికోసం ప్రయత్నం చేస్తాను, ఇంకా 25% కదా అనుకొని అట్లా ముందుకు వెళ్ళకండి. అది పెండింగ్ పెట్టేసేయండి. అట్లా మళ్ళా డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం లోపల దాన్ని మీరు పూర్తి చేస్తారన్నమాట. తామున్న రంగంలో ఈ సంవత్సరం తమ యొక్క అద్భుతమైన మేధాశక్తితో శత్రువుల యొక్క విషయంలో కూడా ఎత్తుకు పై ఎత్తు వేసి, అంటే మీరు ఏ రంగంలో ఉంటున్నారో ఆ రంగంలో ఈ సంవత్సరం మీ అద్భుతమైన మేధాశక్తితో మీరు నేర్పుతో ఓర్పుతో అన్ని కార్యాలు విజయవంతం చేసి, శత్రువులు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో ముందుగానే గమనించి ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా సన్మానాలు సత్కారాలు కూడా పొందుతారు. వివాహం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇందులో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా వివాహం జరుగుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి కొంత పర్వాలేదని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో మీరు అనుకున్నది జరగకపోవచ్చు, అంటే మీరు వ్యాపారం చేసినప్పటికీ లేదా మీరు ఇంకేదైనా ఉద్యోగ రంగంలో ఉన్నప్పటికీ, మీ ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు అనుకున్నది సాధించలేకపోవచ్చు. విద్యార్థులకు తీవ్రమైన పట్టుదలతో మాత్రమే సఫలీకృతం అవుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం మీరు అనుకున్నంత ఈజీగా మీరు పాస్ కావడం కానీ లేకపోతే మంచి ర్యాంకులు పొందడం కానీ జరగదు. ఇందాకే చెప్పాను నేను, ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యాతురాణం న సుఖం న నిద్ర అనే మాట చెప్పాను. విద్యార్థులు విద్యారంగంలో ఉన్నవారు ఎవరు కూడా, అంటే ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రమైన పట్టుదలతో మాత్రమే ఈ సంవత్సరం తమ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది, మీ పైనుంచి ప్రెజర్ పెరుగుతుంది, దానిలో టెన్షన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, దానివల్ల ఇంకా అనారోగ్య సూచన పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహార వ్యవహార నిద్ర విషయాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. సమయానికి నిద్ర సమయానికి భోజనం లేకపోవడం వల్ల శారీరక స్థితి కూడా మిమ్మల్ని ప్రతిక్షణం కూడా ఇబ్బందికరంగా తయారు చేస్తూ ఉంటుంది. ధనహాని జరుగుతుంది, ధనము సంపాదిస్తారు ఇందాక చెప్పాను నేను, అట్లాగే ధనానికి కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. వృధా సంచారం ఉంటుంది, త్రిప్పట భ్రమణము, ప్రతి విషయానికి 10 సార్లు తిరగడము, ఇవన్నీ జరుగుతాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఏదో కొన్ని రోజులుగా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవైతే ఆ ప్రయత్నాలు కావట్లేదో అవి ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. డిసెంబర్లో నూతన వాహన ప్రాప్తి ఉంది. డిసెంబర్లో నూతన వాహనం కొనేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరంలో మీరు చేపట్టిన దైవ కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు కానీ
అవన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారు. గత సంవత్సరంలో చేపట్టినవి అంత సులువుగా చేయలేకపోవచ్చు, మీరు ఈ సంవత్సరంలో చేస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు అత్యంత బలంగా ఉన్నందువలన అత్యంత క్లిష్టమైన కార్యాలు చేపట్టి, క్లిష్టమైన చాలా కఠినంగా కష్టంగా ఈ పని కాదు అని ఎవరైతే దాన్ని వదిలేస్తారో అటువంటి దాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. అట్లాగే తామున్న నివాసం కూడా, అంటే వాళ్ళున్న ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రయాణంలో ఆకస్మికంగా సమస్యలు ఏర్పడతాయి. మీరు చేసే ప్రయాణంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దానివల్ల కూడా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం చాలా సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంత పదవి యోగం లేదు, చాలా సాధారణమైన సమయం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకు కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడినప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు ఆశించవచ్చు. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఏ విషయమైనా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచి తూచి ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటేనే మీరు చేపట్టిన కార్యాలు విజయవంతం చేయగలుగుతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నారంటే మాత్రం అవి ఈ సంవత్సరం ఇబ్బందికరంగా అయిపోతాయి. సంతాన విషయంలో ఈ సంవత్సరం చక్కటి అనుకూలవంతమైన కాలం. అంటే మీ పిల్లలకు వివాహం చేయాలనుకుంటున్నారో, ఉద్యోగం రావాలనుకుంటున్నారో, లేదా ఇంకేదైనా వాళ్ళకి సంబంధించి మీరు ప్రణాళికలు తయారు చేసినట్లయితే మీ యొక్క సంతానానికి మంచి జరిగేటువంటి కాలం అని చెప్పొచ్చు. సోదర సోదరీమణులతో కొంత వ్యతిరేకత కలిగినప్పటికీ కూడా వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారు. న్యాయ సంబంధమైన విషయాలు, అంటే కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. తమకంటే ఉన్నత స్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. వారి ద్వారా కొంత లబ్ధిని కూడా పొందుతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తుంటారు. కులదేవత సందర్శన కలుగుతుంది. కొన్ని చెడు వార్తలు కూడా వినేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లయితే వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అంటే ఈ సంవత్సరం వ్యాపారం కొత్తగా మొదలుపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారాన్ని జాయింట్గా కాకుండా తమ ఒక్కరే మొదలుపెట్టుకోవడం మంచిది. అట్లా కాకుండా ఆల్రెడీ ఇప్పటికే జాయింట్ బిజినెస్ చేస్తున్నట్లయితే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్లయితే తమ యొక్క పార్ట్నర్స్తో ఆచితూచి అడుగు వేయాలి. లేకుంటే తీవ్రమైన వివాదాలు, తద్వారా మానసికమైన ఒత్తిడి, మానసికంగా చాలా తీవ్రంగా కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడానికి నవనాగ స్తోత్రం అని ఉంటుంది. ఈ నాగస్తోత్రం చాలా చిన్నదిగా ఉంటుంది, ఒక 2 లైన్లు మాత్రమే ఉంటుంది. ఈ నవనాగ స్తోత్రం చదువుకోవాలి. అట్లాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు, నువ్వులు బెల్లం కలిపి కొన్ని నువ్వుల ఉండలు ఇలాంటివి తయారు చేస్తుంటారు. అవి తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గోశాలని గోవులకు సమర్పించాలి. ఇది చేసినట్లయితే ఈ చిన్నగా మధ్యలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ దూరం అయిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారములు. ఈ అదృష్ట వారాలు అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజుల్లో చేసేటువంటి ఏ పనులైనా విజయవంతం అవుతాయని చెప్పవచ్చు మనం. అంటే ఆ రోజుల్లో ఇల్లు కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, లేదా ఆ రోజుల్లో మీరు చేపట్టిన ముఖ్యమైన కార్యాలను విజయవంతం అవుతాయి. అట్లాగే అదృష్ట వర్ణం వచ్చేసి ఈ రాశి వారికి ఎరుపు రంగు, పసుపు రంగు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అట్లాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 9 సంఖ్యలు. అట్లాగే ఈ రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి దిశలు, అంటే వాస్తు ప్రకారం దిశలు అయితే తూర్పు కానీ ఉత్తరం కానీ బాగా కలిసి వస్తాయి. ఇవన్నీ సూచనలు పాటించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి వాటిని చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.